రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ వ్యూహ రచన చేస్తుంది. ఇందుకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల అమలుకు 3 మార్గాలను పరిశీలిస్తుంది ప్రభుత్వం. ఆప్షన్ 1 రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడం. ఆప్షన్ 2 రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేసి బీసీ రిజర్వేషన్లు అమలు అయ్యేలా చేయడం. ఆప్షన్ 3 పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు కేటాయించడం లాంటి అంశాలను రేవంత్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ కీలక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ వ్యూహ రచన చేస్తుంది. ఇందుకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల అమలుకు 3 మార్గాలను పరిశీలిస్తుంది ప్రభుత్వం. ఆప్షన్ 1 రాష్ట్రపతి ఆమోదం కేంద్రంపై ఒత్తిడి తేవడం. ఇక ఆప్షన్ 2 రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేసి బీసీ రిజర్వేషన్లు అమలయ్యేలా చేయడం. ఆప్షన్ 3 పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు కేటాయించడం లాంటి అంశాలను రేవంత్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్ అందిస్తారు. రాజు, రైట్ చెప్పి ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తా ఉన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో పాటు ఉన్నతాధికారులు కూడా పార్టిసిపేట్ చేశారు. పలువురు మంత్రులు కూడా ఇందులో పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా తెలంగాణలో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటికే ఆలస్యమైంది. అయితే ఇటీవల హైకోర్టు కూడా సెప్టెంబర్ 30లోగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలి. దాంతో పాటుగానే 30 రోజుల వ్యవధిలోనే బీసీ రిజర్వేషన్ అంశాన్ని తేల్చాలి అనేటటువంటి డెడ్ లైన్, రిజర్వేషన్ ఖరారు చేయాలనేటువంటి డెడ్ లైన్ పెట్టిన నేపథ్యంలో ఈ సెప్టెంబర్ 30లోగా పూర్తి స్థాయిలో అటు గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, వాటితో పాటుగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఈలోగానే ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. అందుకు సంబంధించి ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టింది. అయితే కామారెడ్డి డిక్లరేషన్ తో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ కేటాయిస్తాము స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేటటువంటి హామీని ఇచ్చిన నేపథ్యంలో అయితే కులగణన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టింది. ఆ కులగణనను చట్టం చేసేందుకు బిల్లును శాసనసభ పక్ష పార్టీలు అయినటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఆ తర్వాత గవర్నర్ కు అటు కేంద్రానికి కూడా పంపినటువంటి పరిస్థితి అవుతుంది. ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేదు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ పెంపు అంశానికి సంబంధించి. అయితే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ చట్ట సవరణ చేస్తే గనక స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఉభయ పార్లమెంటు సభలు అంటే అటు లోక్సభ, రాజ్యసభ 2 సభలు కూడా ఆమోదించాల్సి ఉంటుంది ఈ యొక్క చట్ట సవరణకు సంబంధించి. అయితే కేంద్రం ఎటువంటి స్పందన ఇవ్వకపోవడం, అటు రాష్ట్రపతి నుంచి కూడా రాష్ట్రపతికి ఇప్పటికీ పంపిన నేపథ్యంలో కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో అటు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలం, లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క జీవో జారీ చేసి అమలు చేసేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటిది కూడా ఆలోచన చేస్తా ఉంది. అది కూడా వీలు కాకపోతే ఎవరైనా కోర్టులకు జీవో విడుదల చేసిన అనంతరం కూడా కోర్టుకు వెళ్లి న్యాయపరంగా పోరాటం చేస్తే గనక కాంగ్రెస్ పార్టీ 42% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తూ కూడా ఆయా పార్టీ నేతలకు ప్రియారిటీ ఇచ్చేటటువంటి అంశాన్ని కూడా వారు ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఈ 3 అంశాలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అమలు ప్రక్రియకు సంబంధించి, రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ఇవాళ జరగబోయేటటువంటి ముఖ్య సమీక్ష సమావేశంలో కొంత క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే స్పష్టం అవుతా ఉంది. చెప్పి అయితే రాజు, స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ వ్యూహ రచన ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఎప్పటి వరకు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది రాజు? డెఫినెట్ గా ఈ నెలాఖరులోగా దాదాపుగా రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏ గ్రామ పంచాయతీల వారిగా అటు మొదట ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఖరారు చేస్తారు. ఆ తర్వాత అందులో ఉన్నటువంటి రైట్, థ్యాంక్ యూ రాజు.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జేహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ₹5 భోజనం అందించే అన్నపూర్ణ కేంద్రాల పేరు మార్పు చేస్తుంది. ఇక ఇందిరా క్యాంటీన్లుగా మారుస్తూ జేహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. ₹5 భోజనంతో పాటు కొత్తగా బ్రేక్ఫాస్ట్ అందించనున్నట్టుగా తెలిపారు. 139 ప్రాంతాల్లో నిర్మాణాలను పునరుద్ధరిస్తూ ఇందిరా క్యాంటీన్లుగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. జేహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ₹5 భోజనం అందించే అన్నపూర్ణ కేంద్రాల పేరు మార్పు చేసింది. ఇందిరా క్యాంటీన్లుగా మారుస్తూ జేహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. ₹5 భోజనంతో పాటు కొత్తగా బ్రేక్ఫాస్ట్ అందించనున్నట్టుగా తెలిపారు. 139 ప్రాంతాల్లో నిర్మాణాలను పునరుద్ధరిస్తూ ఇందిరా క్యాంటీన్లుగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆక్రమణలపై మళ్లీ హైడ్రా ఉక్కుపాదం మోపింది. దీంతో హైదరాబాద్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఐస్ సదర్న్ డివిజన్ కృష్ణానగర్లో నాలలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. పోలీసుల సమక్షంలో ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తోంది. ఆక్రమణలపై మళ్లీ హైడ్రా ఉక్కుపాదం మోపింది. దీంతో హైదరాబాద్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఐస్ సదర్న్ డివిజన్ కృష్ణానగర్లో నాలలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. పోలీసుల సమక్షంలో ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తుంది. ఇక ఈ హైడ్రా సిబ్బంది కూల్చివేతల సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందిస్తారు. పవన్, హైడ్రా యొక్క కూల్చివేతలు కొనసాగిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఐఎస్ సదర్న్ డివిజన్ లోని యొక్క కృష్ణానగర్ లో నాలాపై కట్టిన యొక్క అక్రమ నిర్మాణాలను కూడా ఉదయం నుంచి కూడా హైడ్రా తొలగిస్తుంది. అయితే గతంలో కూడా దీనికి సంబంధించి దీనిపైన నాలాపైన అక్రమ నిర్మాణాలు చేపట్టారని చెప్పి కూడా ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో దీనిపైన హైడ్రా సంబంధించి కూడా పూర్తిగా పరిశీలించిన నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క అక్రమ కట్టడాలు కట్టారు వాటన్నిటిని కూడా కూల్చివేస్తున్నారు. పోలీసుల సమక్షంలోనే దీనికి సంబంధించి బందోబస్తుతోనే ఈ యొక్క హైడ్రా యొక్క కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క కూల్చివేతలు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలోనే కూడా చాలా సార్లు హైడ్రా చాలా హెచ్చరించింది. ఎందుకంటే ఎక్కడైనా అక్రమ నిర్మాణాలకు కడితే మాత్రము కూల్చివేస్తామని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కూడా హైడ్రా గత కొన్ని రోజుల నుంచి కూడా చెప్తుంది. అయితే చెప్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క నాలా పైన కూడా పూర్తిగా అక్రమ నిర్మాణాలు చేపట్టారని చెప్పి కూడా హైడ్రా కూడా ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా కూల్చివేస్తున్నామని చెప్పి కూడా దీనికి సంబంధించి హైదరాబాద్ చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఓవరాల్ గా చూస్తే అటు ఐఎస్ సదర్లోనే కాదు మొత్తము హైదరాబాద్ లో ఎక్కడైనా సరే ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపడితే మాత్రము కూల్చివేస్తామని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి హైదరాబాద్ హెచ్చరికలు జారీ చేసింది. అయితే పవన్, ప్రస్తుతం కృష్ణానగర్లో ఐస్ సదర్న్ డివిజన్ కృష్ణానగర్లో నాలలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న నేపథ్యంలో ముందస్తుగా కృష్ణానగర్లో అక్రమ నిర్మాణాలకు ఏదైతే చేపట్టారో వారికి నోటీసులు అందించారా? ఆ తర్వాతనే ఈ సిబ్బంది కూల్చడం మొదలు పెట్టారా? పవన్, అధికారులు ఏమంటున్నారు? అయితే దీనికి సంబంధించి చూస్తే ముఖ్యంగా ఈ యొక్క కూల్చివేతకు సంబంధించిన నేపథ్యంలో ముందుగానే వారికి యొక్క నోటీసులు జారీ చేశారు. జారీ చేసిన నేపథ్యంలోనే ఈ యొక్క కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క అక్రమ నిర్మాణాలను కూడా పూర్తిగా కూల్చివేయాలని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి వారికి నోటీసులు జారీ చేసినా వారు మాత్రము ఎలాంటి యొక్క చర్యలకు చేపట్టకపోవడంతోనే ఈ యొక్క హైడ్రా కూల్చివేతలను కొనసాగిస్తుంది. కూల్చివేసిన నేపథ్యంలోనే ఇలాంటి గొడవలు కాకుండా మాత్రం పోలీసు బందోబస్తు కూడా దీనికి సంబంధించి కూడా ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలోనే ఈ యొక్క కూల్చివేతలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఐస్ సదర్న్ డివిజన్ కృష్ణానగర్లో నాలలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న నేపథ్యంలో అక్కడ స్థానికులు ఏమంటున్నారు పవన్? అయితే దీనిపైన మాత్రం స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది.
తాము రూపాయి కూడబెట్టుకొని ఖర్చు పెట్టుకొని కట్టుకున్నా కానీ దీనికి సంబంధించి హైడ్రా యొక్క నాలా పైన అక్రమ నిర్మాణాలు అంటూ కూడా కూల్చివేస్తుందని చెప్పి కూడా ప్రధానంగా స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అయినా కూడా దీనికి సంబంధించి ఇదంతా కూడా అక్రమ నిర్మాణమే కాబట్టి దీనికి సంబంధించి కూల్చివేస్తున్నామని చెప్పి ప్రధానంగా హైడ్రా కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న నేపథ్యంలోనే, ఎందుకంటే ఈ యొక్క నాలా పైన ఈ యొక్క అక్రమ నిర్మాణాలు చేపడితే మాత్రము పూర్తిగా రాబోయే రోజుల్లో చాలా కష్టతరం అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా ఆలోచించి మరి ఒక అక్రమ నిర్మాణాలను చెప్పి కూడా తాము గుర్తించిన నేపథ్యంలోనే కూల్చివేతలు కొనసాగిస్తున్నామని చెప్పి హైడ్రా చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ పవన్. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కాసేపట్లో సిట్ విచారణకు హాజరు కానున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేయనున్నారు. గత ఎన్నికల సమయంలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్టుగా అధికారులు గుర్తించారు. గతంలోనే తన ఫోన్ ట్యాప్ అయిందని కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో సిట్ తనకు నోటీసులు జారీ చేసింది. ఇక ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్రావు అమెరికా నుంచి వచ్చి విచారణకు హాజరయ్యారు. దీంతో ఆయన విచారణలో కీలక విషయాలను గుర్తించిన అధికారులు ట్యాపింగ్ కు గురైన నేతలకు నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. ఇందులో భాగంగా చివ్వెంల ఎంపీ బీజేపీ నేత కొండ విశ్వేశ్వరరెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. మరికొద్దిసేపట్లో జూబ్లీహిల్స్ పిఎస్ కు కొండ విశ్వేశ్వరరెడ్డి రానున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. రత్నకుమార్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు అధికారుల దర్యాప్తు అనేది వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఇందులో ప్రధాన నిందితులందరినీ వరుసగా అనేక సార్లు విచారించడం పూర్తయింది. మరలా విచారించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇందులో ప్రధాన నిందితులందరినీ. అయితే నిందితులను విచారణ చేస్తూనే గత సార్వత్రిక ఎన్నికల సందర్భంలో కావచ్చు, లేకపోతే ఆ తర్వాత తమ ఫోన్లు ట్యాప్ కు గురైనట్లు ఎవరైతే ఫిర్యాదులు చేశారో, ముఖ్యంగా ప్రధాన రాజకీయ నేతలు, అలాగే బిజినెస్ మెన్లు, కొందరు ఇతర వ్యాపారవేత్తలు, సో వీళ్ళందరూ కూడా తమ ఫోన్లు ట్యాప్ కు గురైనటువంటి విషయాన్ని తెలియజేసిన తర్వాత వారి యొక్క ఫిర్యాదులు తీసుకొని మరోవైపు ప్రధాన నిందితుల దగ్గర నుంచి కూడా సమాచారాన్ని రేపడటం జరిగింది. అయితే ఈ క్రమంలోనే ఎప్పుడైతే నిందితుల వద్ద నుంచి సమాచారాన్ని రాబడుతున్నటువంటి క్రమంలోనే అంతకంటే ముందు ఫిర్యాదులు ఇచ్చినటువంటి బాధితుల యొక్క నెంబర్ ఆల్రెడీ ఫిర్యాదులు తీసుకోవడం జరిగింది కాబట్టి వారి యొక్క స్టేట్మెంట్లను సైతం తీసుకుని ఇప్పటికే కొందరికి ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది. విక్టిమ్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిందిగా వాళ్ళందరినీ కూడా కోరారు. ఈ క్రమంలోనే పలువురు రాజకీయ నేతలందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. స్టేట్మెంట్ ఇవ్వాలని బీజేపీ, కాంగ్రెస్ ప్రధానంగా ఇందులో సీనియర్ నేతలందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు వరుసగా రాజకీయ నేతలందరూ వచ్చి ఎవరి ఫోన్లో అయితే ట్యాప్ కు గురైనటువంటి విషయాన్ని గతంలో తెలియజేశారు వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు స్టేట్మెంట్లను ఇస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా చేవేళ్ల ఎంపీ బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి మరికొద్ది సేపట్లోనే సిట్ కార్యాలయానికి జూబ్లీహిల్స్ చేరుకొని సిట్ అధికారుల ముందు తన యొక్క స్టేట్మెంట్ అనేది ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల సందర్భంలో తన ఫోన్ ట్యాప్ కు గురైంది. తన మూవ్మెంట్ మొత్తాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. తన ఫోన్ ను ట్యాప్ చేశారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతల యొక్క ప్రోద్బలంతోనే ఇంటెలిజెన్స్ తమ ఫోన్ ను ట్యాప్ చేసింది అనేటువంటి విషయాన్ని ఆయన గతంలో తెలియజేయడం జరిగింది. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఆయన చేవేళ్ల సంబంధించి పార్లమెంటు పరిధిలో ఇప్పుడు ఎంపీగా ఉన్నారు కాబట్టి గతంలోనే ఆయన ఏదైతే రాజకీయంలో భాగంగానే తన ఎలక్షన్ లో గెలవడానికి ఆయన ఇస్తున్నటువంటి రచించినటువంటి వ్యూహాలకు సంబంధించి కావచ్చు, ఆయన మూవ్మెంట్స్ మొత్తాన్ని కూడా తెలుసుకునేందుకు గతంలో తన ఫోన్ ను ట్యాప్ చేసినటువంటి విషయాల్లో భాగంగానే ఇప్పుడు వాటన్నిటి మీద కూడా సాక్షి వాంగ్మూలం అనేది ప్రస్తుతం సిట్ అధికారుల ముందు ఇవ్వబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే కొండా విశ్వేశ్వరరెడ్డి జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. ఇక తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నేతల్లో కొంత ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తిగా కొండా విశ్వేశ్వరరెడ్డికి
పేరు ఉంటుంది. ఈ క్రమంలోనే ఆయన జరిపినటువంటి లావాదేవీల మీద కూడా గతంలో ఫోకస్ చేయడంలో భాగంగానే తన ఫోన్ ను ట్యాప్ చేశారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి మీద ఆయన ఏ విషయాల మీద అయితే ఆరోపణలు ఫిర్యాదు ఇవ్వడం జరిగిందో వాటన్నిటి మీద ఇప్పుడు సాక్షి వాంగ్మూలంగా తీసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక కొండా విశ్వేశ్వర రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు అలాగే ఇతర బీజేపీ నేతలు కూడా ఈ యొక్క సిటీ కార్యాలయానికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. అయితే రత్నకుమార్, మీరు చెప్పినట్టుగా ట్యాపింగ్ కు గురైన నేతలకు నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న నేపథ్యంలో ఇందులో భాగంగా చెవిఎల్ ఎంపీ బీజేపీ నేత కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా నోటీసులు జారీ అయ్యాయి. మరి జూబ్లీహిల్స్ పిఎస్ కి కొండ విశ్వేశ్వరరెడ్డి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా వాస్తవానికి ఆయన నిన్ననే జూబ్లీహిల్స్ సిటీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే నేడు విచారణకు రాబోతున్నారు అనేటువంటి విషయం అయితే తెలుస్తూ ఉంది. కేవలం కొండా విశ్వేశ్వర రెడ్డి మాత్రమే కాదు, ఇప్పటికే అనేక మంది రాజకీయ నేతలకు ఈవెన్ ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీజేపీ కాంగ్రెస్ నేతల యొక్క ఫోన్లు అనేవి ఎక్కువగా ట్యాప్ కు గురైనటువంటి విషయం తెలిసిన తర్వాత బీజేపీలో కీలకంగా ఉన్నటువంటి నేతలు ఈటెల రాజేందర్ అలాగే ధర్మపురి అరవింద్ మరోవైపున రఘునందన్ రావు, సో ఇలా కీలక నేతల యొక్క ఫోన్లన్నీ కూడా ట్యాప్ గురైనటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు అనేవి వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి వారి యొక్క స్టేట్మెంట్ లను ఇవ్వాల్సిందిగా సిట్ అధికారుల బృందం కోరింది. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఈటెల రాజేందర్ సిటీ కార్యాలయానికి చేరుకొని తన యొక్క వాంగ్మూలాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈటెల తర్వాత ఇప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారణకు సాక్షి వాంగ్మూలం ఇచ్చేందుకు సిటీ కార్యాలయానికి రావాలని తెలియజేశారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా విచారణకు హాజరవుతారు అనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. ప్రముఖ పుణ్యక్షేత్రంలో ప్రచార హోర్డింగ్లు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. ఆధ్యాత్మిక నగరంలో రోజు రోజుకు విష సంస్కృతి పెరిగిపోతుంది. కాలుష్య రహిత ప్రాంతంగా ఉండాల్సిన ఆ ప్రాంతాన్ని హోర్డింగ్లతో నింపేస్తున్నారు అధికారులు. అసలు పట్టించుకోవడం లేదు. నిత్యం భక్తులతో కిటకిటలాడే ఆ పుణ్యక్షేత్రంలో హోర్డింగ్లు ప్రమాదాలకు నిలువుగా మారింది. తిరుపతి నగరంలో ప్రమాదకరంగా మారిన హోర్డింగ్లపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. టెంపుల్ సిటీ తిరుపతికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు, పోతుంటారు. అయితే తిరుపతి వచ్చే భక్తులకి సూచిక బోర్డులు తెలియక ఎటు వెళ్ళాలో పాలుపోక తలమొలకలు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ముఖ్య కారణం తిరుపతిలోని రాజకీయ నాయకులు, అదేవిధంగా కొంతమంది సెలబ్రిటీల ఫ్లెక్సీలే దీనికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఈ ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లెక్సీలన్నీ కూడా ప్రధాన కూడల్లో వాటిని పెట్టి తిరుమలకి వచ్చే భక్తులు కావచ్చు, తిరుపతికి వచ్చే వాళ్ళు కావచ్చు, పూర్తిగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ సూచిక బోర్డులు అడ్డంగా మారుతున్నాయి. అయితే ఈ సూచిక బోర్డులకు సంబంధించి, ఈ ఫ్లెక్సీలకు సంబంధించి మనం పూర్తిగా ఈ స్టోరీలోకి తెలుసుకుందాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉన్న తిరుపతి నగరంలో భక్తులకు ఎంతో విడదీయరాని సంబంధం కలిగి ఉంది. ప్రతినిత్యం లక్షల మందికి పైగా భక్తుల రాకపోకలతో రద్దీగా ఉన్న తిరుపతి నగరంలో ఫ్లెక్సీల గోల దారుణంగా పెరిగిపోయింది. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వ్యాపారులు, రౌడీ షీటర్ల అభిమానుల పేరుతో నగరమంతా ఫ్లెక్సీలను అడ్డదిడ్డంగా ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతిలో హోర్డింగ్ మాఫియా ఎంతలా రెచ్చిపోయిందంటే తిరుమల ప్రవేశ ద్వారం అలిపిరి, కపిల తీర్థం రైల్వే స్టేషన్, బస్టాండ్, గోవిందరాజస్వామి ఆలయం, రాములవారి ఆలయం, తిరుచానూరు పద్మావతి ఆలయాలను సైతం విడిచిపెట్టకుండా అడ్డదిడ్డంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల కారణంగా తిరుమలకు, తిరుపతికి వచ్చే భక్తులు, యాత్రికులు, స్థానికులు సైతం అవస్థలకు గురవుతున్నారు. తిరుపతిలోని శ్రీనివాస, విష్ణు నివాసం బస్టాండులకు వెళ్లే సూచిక బోర్డులు కూడా కనిపించడం లేదని భక్తులు మండిపడుతున్నారు. ఫ్లెక్సీల కారణంగా పుణ్యక్షేత్రం తిరుపతి నగరం కాలుష్య బారిన పడకుండా చూడాలని భక్తులు కోరుకుంటున్నారు. తిరుపతి నగరానికి ఆధ్యాత్మిక క్షేత్రంగాను ఈ ప్రాంతానికి ప్రతిరోజు దగ్గర 1,00,000 మంది భక్తులు గాని, యాత్రికులు గాని, సందర్శకులు గాని వస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా ఇది బాగా అభివృద్ధి అవుతోంది. ఈ రాజకీయ నాయకులు లేదా అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రతి అయినదానికి కాందానికి ఏదన్నా చిన్న పదవి వచ్చినప్పుడు ప్రమాణ స్వీకారం పేరిట వాళ్ళు చేస్తున్నటువంటి హంగామా ఊర్లో వందల వేల సంఖ్యలో ఫ్లెక్సీల్ని కట్టించడం. ఇటీవల తిరుపతి ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షల పేరుతో తిరుపతి నగరం అంతా ఎంత పెద్ద ఎత్తున కట్టారంటే ఆఖరికి కపిల తీర్థంలో కపిలేశ్వర స్వామి గుడి అనే
అక్కడ ఉన్నటువంటి నంది సర్కిల్ మొత్తాన్ని నింపేశారు, వెనకాల కపిల్ తీర్థం కనపడలేదు, ఆఖరికి అలిపిరి దగ్గర కూడా గరుడ సర్కిల్లో గరుడ విగ్రహానికి కూడా కట్టేసినటువంటి పరిస్థితి ఉందంటే ఏ రకంగా ఉందో దాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే ఇట్లాంటి ఇంపార్టెంట్ ప్లేసెస్లోనే అట్లా ఉందనంటే గుడి లేదు, బడి లేదు, ట్రాఫిక్ లేదు, రోడ్డు లేదు, అన్ని చోట్ల ఒక పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, అది చిన్న చిన్నవో లేదా ఏదో చూడడానికి ఉపయోగపడేటట్టుగా ఉన్నటువంటివి కాదు. అడుగుల్లో కూడా 100 అడుగులు, 80 అడుగులు, 60 అడుగులు, 20 అడుగులకు తక్కువ ఏది లేనంత పెద్ద పెద్ద బోర్డులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. దీనివల్ల ట్రాఫిక్కి తీవ్రమైన అంతరాయం కలుగుతూ ఉంది. ఒక రోడ్డు నుంచి ఇంకో రోడ్డుకి దాటుకునేటప్పుడు తెలియకుండా ఈ ఫ్లెక్సీలు అడ్డుగా ఉండడం వల్ల యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని నియంత్రించమని చెప్పి ఎప్పటి నుంచో మేము టీటీడీకి కానీ మున్సిపాలిటీకి కానీ పోలీసులకి పదే పదే చెప్తున్నా, దాని మీద సరైనటువంటి నియంత్రణ లోపించింది. పర్యావరణానికి కూడా చాలా నష్టం కలిగించే ఇది ఈ ఫ్లెక్సీల వద్ద ఉంది. కాబట్టి వీటన్నిటిని నియంత్రణ చేయాలి, తిరుపతిని ఫ్లెక్సీ రహిత ప్రాంతంగా మార్చాలని చెప్పి మా డిమాండ్. తిరుపతిలో ప్రచార హోర్డింగ్లు ప్రమాదాలకు నెలవుగా మారాయి. నగరమంతా భారీగా ప్రకటన హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. బహుళ అంతస్తులపై యజమానులకు అద్దె ఆశ చూపి భారీ హోర్డింగ్స్ ను పెడుతున్నారు. సరైన పునాది లేకుండా అరాకొర రక్షణ చర్యలతో ఏర్పాటు చేస్తున్న ఈ భారీ హోర్డింగ్స్ చిన్నపాటి గాలికి కూలిపోతున్నాయి. దీంతో రహదారిపై వెళ్లే వారు ప్రమాదాలకు గురవడమే కాక హోర్డింగ్స్ ఏర్పాటు చేసిన ఇళ్లు సైతం దెబ్బతింటున్నాయి. ప్రకటన సంస్థల నిర్వహణ లోపంతో హోర్డింగ్స్ బలహీనపడుతున్నాయి. ఫ్లెక్సీల నిర్వహణ లోపం కారణంగా వర్షాకాలంలో భక్తులు, వాహనదారులు భయపడుతున్నారు. భారీ వర్షం, ఈదురుగాలులకు హోర్డింగ్స్ విరిగిపడి ప్రమాదాలు జరుగుతున్నాయి. తిరుపతిలో ప్రచార హోర్డింగ్లు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఫ్లెక్సీల కారణంగా తిరుపతి నగరంలో ప్లాస్టిక్ చెత్త భారీగా పెరిగిపోయింది. ఫ్లెక్సీలు భూమిలో కలిసిపోవడానికి దీర్ఘకాలం పడుతుంది. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరంలో భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణాన్ని రక్షించాల్సిన అధికారులు సైతం ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి పోటీ పడుతూ ఉండడం శోచనీయమైనది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తిరుపతిలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న హోర్డింగ్లపై చర్యలు తీసుకోవాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. తిరుపతి హోర్డింగ్ రహిత నగరంగా మార్చాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తిరుపతి నగరాన్ని కాలుష్య రహిత నగరంగా ప్రకటించాలని చెప్పేసి కూడా చాలా మంది వరకు ఇప్పటికే మేధావులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే తిరుపతికి నిత్యం వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. అయితే సూచిక బోర్డులు పూర్తిగా తెలియకపోవడంతో తలమునకలుగా మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా మనం చెప్పుకున్నట్టు తిరుపతి నగరాన్ని ఎందుకు భక్తిభావంతో చూస్తారు కాబట్టి ఎక్కువగా అందులో భాగంగానే తిరుపతి నగరాన్ని కాలుష్య రహిత నగరంగా చూడాలని ప్రజలు కోరుకునే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది మనుగురు సింగరేణి ఆసుపత్రి. కార్మికులు దుమ్ము దిల్లులో కష్టపడి నల్ల బంగారాన్ని వెలికి తీసి వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సింగరేణి సంస్థకు కూడబెడుతున్నారు. కార్మికులు అనారోగ్య బారిన పడితే వైద్యం చేయించేందుకు సరైన ఆసుపత్రి లేదు. పేరుకే సింగరేణి ఏరియా ఆసుపత్రి. ఆ ఆసుపత్రిలో మందుల కొరత, డాక్టర్ల కొరత, నర్సుల కొరత, సిబ్బంది కొరత, ఇలా పలు సమస్యలకు నిలయంగా ఉంది ఆ ఆసుపత్రి. అసలు ఆ ఆసుపత్రి పేరు చెబితేనే సింగరేణి కార్మిక కుటుంబాలు హడలిపోతున్నారు. సింగరేణి ఊపిరితిత్తుల గనులో ప్రమాదాలు జరిగి కార్మికులు తీవ్ర గాయాలైతే ఆసుపత్రిలో డాక్టర్లతో పాటు మందులు లేక ప్రథమ చికిత్స చేసి కొత్తగూడెం సింగరేణి ఆసుపత్రికి మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్కు తరలిస్తున్నారు. మార్గ మధ్యలో కార్మికులు మృతి చెందుతున్నారు. పేరుకే సింగరేణి ఆసుపత్రి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కంటే అధ్వానంగా ఉందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కార్మికుల ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ బాగుంటుందని, కార్మికులు అనారోగ్యాల పాలైతే ప్రొడక్షన్ ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. సింగరేణి సంస్థకు కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా కార్మికుల ఆరోగ్యాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపరితల బొగ్గు గనుల్లో భారీ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పుడు కార్మికులకు తీవ్ర గాయాలైతే సింగరేణి ఆసుపత్రిలో గాయాలకు కట్టుకట్టి కొత్తగూడెం సింగరేణి ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలిస్తున్నారని వాపోతున్నారు. యశోద లాంటి కార్పొరేట్ ఆసుపత్రిలో సింగరేణి కార్మికులకు వైద్యం చేయడానికి ముందుకు రావట్లేదని ఆవేదన చెందుతున్నారు. అనేక సార్లు మేనేజ్మెంట్ దృష్టికి
హాస్పిటల్ మెడిసిన్స్ విషయంలో తీసుకెళ్ళినా మేనేజర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తూ ఉన్నది. రాను రాను పరిస్థితి ఏంటంటే కనీసం బీపీ షుగర్ టాబ్లెట్లు కూడా సరిగా ఇయ్యని పరిస్థితికి ఇవాళ మనుగూరు ఏరియాలో కొత్తగూడెంలో తయారైన పరిస్థితి. ఇవాళ కార్మికులు శ్రమించి కష్టించి పనిచేసి ఇవాళ ఈ సంవత్సరం చైర్మన్ గారు మొన్న అన్అఫీషియల్గా అనౌన్స్ చేశారు 5,000 కోట్ల రూపాయల లాభం వస్తుంది సింగరేణి అని. మొన్ననే 100 కోట్లు సైన్స్ మ్యూజియం అని ఎవరు గవర్నమెంట్ సంస్థకు దానం చేశారు. కానీ కార్మికులకు కనీసం మెడిసిన్ విషయంలో కూడా ఇంత నిర్లక్ష్యం అని అంటే మా కార్మికుల ఆరోగ్యం పట్ల వాళ్ళ వైఖరి ఏంది? మొన్న మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది 10 రోజుల క్రితం. మా ఆరోగ్యం పట్ల మీకు ఎందుకు ఇంత నిర్లక్ష్యం? కార్మికుల ఆరోగ్యం ఉంటేనే సంస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది తెలిసి కార్మికుడు సిక్ అయిపోయిన తర్వాత పని ఎక్కడ చేస్తారు, సంస్థ కూడా సిక్ అయిపోతుంది. ఇది అబ్జర్వ్ చేయకుండా డాక్టర్లు కనీసం చెప్తా ఉన్నాం, నియమించండి డాక్టర్లు కావాలి. మనుగూరు ఏరియాలో అయితే మరీ దారుణం. జనరల్ ఫిజిషియన్ లేడు, గైనిక్ లేదు, పియాటిస్ట్ లేదు, లాస్ట్కి వచ్చే మెడిసిన్స్ కూడా లేవు. ఇప్పుడు ఉన్న పరిస్థితి అది. సో ఇంత దారుణమైన పరిస్థితి సింగరేణిలో కొనసాగుతుంది. మేనేజ్మెంట్ పై ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం ఇది చాలా బాధాకరమైన విషయం. సరైన మెడిసిన్ ఫెసిలిటీ సింగరేణిలో మనుగూరు ఏరియాలో మెయిన్గా లేదు. కార్మికులు దీని మీద చాలా అన్హ్యాపీగా చాలా బాధతోటి ఉన్నారు. ఏ విషయం తీసుకుని ఈవెన్ షుగర్ బీపీ గోళీలు కూడా బాధపడుతున్నారంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని కనుక ఇట్లనే కొనసాగిస్తే గ్యారంటీగా మనం ఆందోళన చేసాం అన్ని ఏరియా హాస్పిటల్ ముందు, ఇవాళ మెయిన్ హాస్పిటల్ ముందు కావచ్చు, లేకుంటే చైర్మన్ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేసే పరిస్థితికి తీసుకురావద్దని మేనేజ్మెంట్కి హెచ్చరిస్తా ఉన్నాం. సింగరేణి ఆసుపత్రి మరీ దారుణంగా తయారైందని, బీపీ షుగర్ టాబ్లెట్ కార్మికులకు ఇవ్వలేని పరిస్థితి దాపురించిందని మండిపడుతున్నారు. డాక్టర్ల కొరత చెప్పలేందని గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్ డాక్టర్లతో పాటు నర్సుల కొరత ఉందని, సింగరేణి యాజమాని ఏమాత్రం పట్టించుకోవలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు సింగరేణి సంస్థకు ఆదాయం వస్తుందని స్వయంగా చైర్మన్ చెప్పారని, ఒక మనుగూరు సింగరేణి సంస్థకు సంవత్సరానికి 2,000 కోట్లకు పైగా లాభాలు వస్తున్నా ఇతర ప్రాంతాలకు అభివృద్ధికి ప్రభుత్వ సంస్థలకు 100 కోట్లు ఇస్తున్నారని, మనుగూరు సింగరేణి ఆసుపత్రిని మాత్రం పట్టించుకోవడం లేదని కార్మిక నాయకులు వాపోతున్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం పట్టించుకుని ఆసుపత్రిలో సరైన సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. ఈరోజు మనుగూరు ఏరియాలో వైద్య సేవల గురించి సింగరేణి వ్యాప్తంగా అనేక సమస్యలు కార్మికులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు హాస్పిటల్లో ఎప్పటి నుంచో ఎన్నో విన్నపాలు చేసినా కానీ ఒక డాక్టర్లు, సరైన స్పెషలిస్టులు, జనరల్ ఫిజిషియను, పీడియాట్రిషియను, అట్లాగే గైనకాలజీ డాక్టర్లు కూడా చాలా కాలం నుంచి ఇక్కడ జరగట్లేదు, అమలు చేయడం జరగట్లేదు. కాబట్టి వీళ్ళని వెంటనే ఇక్కడ రిక్రూట్మెంట్ చేయాలి, ఇక్కడ సేవలు అందించాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. అదేవిధంగా మందులు ఏంటంటే ఇప్పుడు షుగర్ ట్యాబ్లెట్లు, బీపీ ట్యాబ్లెట్లు ఒక నెలకి ఇవ్వటానికి కూడా కష్టంగా ఉన్న పరిస్థితి. 10 ట్యాబ్లెట్లు ఇచ్చి దాంట్లో డ్యూ రాస్తున్నారు. ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్క వర్గంలో 10 ట్యాబ్లెట్లు ఇచ్చి డ్యూ రాస్తున్నారు, మళ్ళీ 2 అంటున్నారు. అట్లాగే మందులు అందరికీ ఒక రకంగా ఇవ్వట్లా, ఎగ్జిక్యూటివ్కి ఒక రకంగా వెళ్తున్నాయి, సాధారణ కార్మికులకు ఒక రకంగా వెళ్తున్నాయి. అదేవిధంగా యాక్సిడెంట్ల కేసు వస్తే సత్వరం సరైన వైద్య సదుపాయం అందించడానికి హైదరాబాద్ రిఫర్ చేయకుండా కొత్తగూడెం పంపడం, అక్కడి నుంచి ఫాలో అవటం, ఇవన్నీ చాలా లేట్ అవటం, ప్రాణాలు పోయే పరిస్థితి వస్తూ ఉంది. అదే కాకుండా కార్పొరేట్ హాస్పిటల్కి ఇక్కడి నుంచి రిఫరల్ చేసి పంపితే వాళ్ళకి పేమెంట్లు సరిగ్గా లేని కారణంగా వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. రిజెక్ట్ చేయడమే కాకుండా మా పేమెంట్ల నుంచి డబ్బులు రికవరీ చేస్తున్నారు. ఇది ఎట్లా న్యాయమని మేము అడుగుతున్నాం ఈ సందర్భంగా. అట్లాగే డాక్టర్ల కొరత, నర్సింగ్ స్టాఫ్ కొరత కూడా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.